కేటీఆర్ అదే లీడ్ తీసుకొని ముందుకు వెళ్తాడా? కేటీఆర్ తో రాజకీయాలు కావండి. కావా? కావు. రాజకీయాలు కావు. ఇప్పుడు ఆయన తండ్రి చాటు బిడ్డ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చూడండి, ఆయన చిన్న యంగ్ ఏజ్ లో ఎవరు సపోర్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు మంత్రులు లేరు, ఎవరు లేరు, డబ్బులు లేవు, సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వారు కేంద్ర క్యాబినెట్ ఇవాళ యూనియన్ ఆఫ్ ఇండియాలో క్యాబినెట్ మినిస్టర్ వారు. రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీ నుంచి ఈడి దాకా ఆయనకు ఎవరు లేరు, ఆయన ఇంట్లో కూడా లీడర్లు నాకు తెలిసిన కాడికి. అత్తగారి పేరు చెప్పినా కానీ ఆయనకు ఏమున్నది, అత్తగారు అప్పుడు వ్యతిరేకమే, గొడవే కదా. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు కంపేర్ తెలంగాణ ప్రజలు చూసినప్పుడు కేటీఆర్ ని, రేవంత్ రెడ్డిని, కిషన్ రెడ్డి గారిని చూసినప్పుడు కిషన్ రెడ్డి గారు మంచి నీట్ గా ప్రజలు భాష అయినా సంయమనమైన సెంట్రల్ మినిస్టర్ గా ఎక్కడ కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తారు ప్రజలు, రిసీవింగ్ నేచర్. సరే ఇప్పుడు ఆయన ఎందుకు కంపేర్ చేస్తున్నారు? రేపు మారుతారు కదా, చేయాలి కదా. ఇంకెవరో అవుతారు. ఈ తెలంగాణలో లీడరే కదా, వై నాట్? బీజేపీ వండరే అది. మీరు అన్నట్టు వారు కూడా కావచ్చు. అదే నేనేమంటున్నా, బీజేపీ అనేది శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి పోయి ఆయన యాదవ్ సీఎం అయినారు, ఒక కార్పొరేటర్ ఢిల్లీకి సీఎం అయింది. ఎస్, మీరు అన్నది కరెక్ట్. బీజేపీలో ఎవరైనా కష్టపడ్డ వాళ్ళు, పార్టీకి ఆ రకంగా దేశ భక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా. కేటీఆర్ ముందు ఏం ఆప్షన్ ఉంది? చెల్లెతో కాళ్ళబేరానికి వెళ్ళడమేనా? ఆమె తాపేటట్టు కనబడతలేదు. అటాక్ యాటిట్యూడ్ అయితే అది కాదు, కాళ్ళబేరానికి లేదు పాపం. కానీ మరి అటు హరీష్ రావు దగ్గరికి పోయిండు కదా, మరి బావని కాళ్ళు చెల్లెని మొక్కడంలో తప్పలేదు. ఓకే, జరుగుంటది కదా, డెఫినెట్ గా మన ఇళ్ళల్లో ఉన్నదే కదా. మేనబావాల చెల్లె దగ్గరికి వెళ్ళడం కంటే బావ దగ్గరికి వెళ్తుండొచ్చు. అంటే ఆయన ఏమనుకుంటా అంటే చెల్లెని అన్నట్టు. నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా, అసలు ఈ లెటర్ సార్కి ఇస్తే సారు భరించలే, అరే చెల్లి ఇట్లా గొడవ చేస్తుందిరా సూయించింది అని చెప్పి మరి ఇంట్లో ఆమెకో ఎవరికో ఇస్తే ఆ లెటర్, అరే ఇగో చెల్లె లొల్లి చేస్తుందట, ఇట్లా లెటర్ కూడా రాసింది డాడీకి, మరి దీని మీద మాట్లాడుకో, ఏమైనా ఫోన్ చేసుకో అని ఉంటారు. ఆ లెటర్ దాని ముఖం అని అట్లా పడేసి అది బయటికి ఎట్లనో లీక్ చేయిందా, మరి ఏమైందా, కవిత అని మరి అండర్ ఎస్టిమేట్ చేస్తాడా ఏంటో. ముందు నుంచి పడదా వీళ్ళకి? బేసిక్ గా పడుతుందండి. అసలు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నాకు ఇప్పటికీ స్ట్రాంగ్ బిలీఫ్ కేసీఆర్ గారు కుటుంబాన్ని సెట్ చేస్తున్నాడు ఆర్థికంగా, పదవులలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్టీలో. ఇవాళ సంస్కృతి ఉంది కదా, స్కిన్ సేవింగ్ కి ఒక కుటుంబం నుంచి 3 పార్టీలలో ఉంటారు కదా. సో ఇండివిజువల్ గా ఎవరి దారి వాళ్ళు చూసుకునేటట్టు ఇలా ఉంటే కవితకి ఏముంటది చెప్పండి మీరు? ఇంతమందిని ఏడ చేయగలుగుతాడు ఆయన? మీరు చెప్పండి. కేటీఆర్ గారు ఇంతమందిని అకామిడేట్ చేస్తారా వారి బంధువులని? లేదు, కష్టం కదా. చివరి ప్రశ్న ఒకటి, సంతోష్ రావు గారు కూడా నేను రాజ్యసభనేనా, ఇక నెక్స్ట్ నేను నాకేదన్నా కావాలని అంటున్నా. ఇన్నేళ్ళు నేను ఆయన విదేశాలు తిరుగుతున్నాడు, సెటరైట్ చేసుకుంటున్న భూములు, కథ వ్యవహారం అంతా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. నిజంగా కూడా నేను ఒకటి చెప్తా రఘు గారు, ఆయన 24 గంటలు ఇంకొని జొర్రకుండా 24 అవర్స్ కేసీఆర్ ని హైజాక్ చేసినట్టే లెక్క. ఇప్పుడు మందులు గాని, టిఫిన్ గాని, ఏ టైంకి ఏమి ఇవ్వాలనో, లుంగి అందించుడు గాని, దోత అందించుడు గాని, ఇవన్నీ చేసిండు ఆయన. మరి బిడ్డనో కొడుకో మరి ఆడ దగ్గరుండి అప్పుడప్పుడు వీళ్ళు కూడా ఒక సగం రోజు చేసి ఉంటే ఆ గ్యాప్ ఇంత రాదు. పొద్దున లేవగానే కేటీఆర్ పనుల మీద కేటీఆర్ బాయ్, ఆయన మంత్రనో ఇంకోటనో ఇంకోటి. కవిత వాళ్ళ అత్తగారు వాళ్ళ పనులు, ఆమె రాజకీయంగా ఆమె బయటికి బాయ్. మరి ఇంట్లో ఉండి ఎవరు చేసిరు? ఆటోమేటిక్ గా 6 నెలలు ఉంటే నీకు విమానం హైజాక్ చేస్తే కూడా హైజాకర్లు దాంట్లో ఉన్న ఒక అమ్మాయితో హైజాకర్ ని పెళ్లి చేసుకున్నారంట. అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. మరి ఆయన 24 గంటలు ఆడ సేవ చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ క్లోజ్ అయ్యి ఉంటాడు. బట్ రాజ్యసభ మెంబర్ తీసుకున్నట్టే రాజకీయంగా ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా, లేనిది తీసుకోరు కదా. నెక్స్ట్ పార్టీ లావాదేవీలు కూడా నడిపించిండు ఆయన కూడా. రేపు ఆశిస్తున్నాం మరి ఇక సంతోష్ నేడే అకామిడేట్ చేస్తారు, కేటీఆర్ నేడే చేస్తారు, వినోదాన్ని నేడే చేస్తారు, ఈయన హరీష్ రావు నేడే చేస్తారు, కవిత నేడే చేస్తారు. ఆ పేర్లు చెప్తుంటేనే దమ్ము వస్తుంది మనకి. తెలంగాణ వచ్చినాక ఏంది చూడు వాళ్ళకి మొత్తం పదవులు. ఎక్కడ పోయిరు, మా ఎంబీసీలు ఎటు పోయిరో, దళితులు ఎటు పోయిరో, రైతులు ఎటు పోయిరో.